పిల్లలు చాలా సోమరిపోతులుగా తయారవుతున్నారండి. మరి వాళ్ళని అలా తయారు చేసేది ఎవరో తెలుసా? మనమేనండి, పేరెంట్సే. మనం చేసేటటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల. మరి ఆ మిస్టేక్స్ ఏంటో చెప్పనా? నెంబర్ 1, పిల్లలు చేయగలిగేటటువంటి కొన్ని కొన్ని పనులు కూడా వద్దులే నాన్న నేను చేస్తాలే అంటూ పేరెంట్సే చేస్తూ ఉంటారండి. పిల్లలు చేయగలిగే పనులన్నీ కూడా పెద్దలు చేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 2, పిల్లల మీద అతి ప్రేమతోటి పిల్లలు చేసేటటువంటి తప్పుల్ని సరిచేయకపోవటం. నెంబర్ 3, పిల్లల మీద అతి గారాబంతోటి ఓవర్‌గా రక్షణిస్తూ ఉంటారు. అంత రక్షించాల్సిన అవసరం లేదు పిల్లల్ని. అంత ఓవర్ కేరింగ్ తీసుకోవటం వల్ల కూడా పిల్లలు సోమరిపోతులుగా తయారవుతూ ఉంటారు. ఇక నెంబర్ 4, పిల్లలకు క్రమశిక్షణ నేర్పించకుండా అతి గారాబం చేస్తూ ఉంటారు చూసారా? అదే పిల్లల్ని సోమరిపోతులుగా తయారు చేస్తుంది. ఇక నెంబర్ 5, పిల్లలకి వయసుకు తగ్గట్లుగా బాధ్యతలు అప్పచెప్పండి. అప్పుడే పిల్లలు సోమరిపోతులుగా తయారవ్వకుండా ఉంటారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, పిల్లల్ని ఆటలాడించకుండా టీవీలు, ఫోన్లు చూపించడం. ఇలా చూపించడం వల్ల పిల్లలు సోమరిపోతులు అవ్వక ఇంకేమవుతారు? ఇంకో లాస్ట్ పాయింట్ చెప్పనా? పిల్లల ముందు పేరెంట్స్ కూడా సోమరిపోతులుగా ఉండటం. పేరెంట్స్ యాక్టివ్‌గా ఉంటేనే మనల్ని చూసి మనల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి మరి పిల్లల్ని సోమరిపోతులు చేసేది ఎవరండి? మనమే కదా! మన మిస్టేక్స్ మనం సరి చేసుకుందామా మరి?